వాస్తు తప్పకుండా మూఢనమ్మకమే. దానికి కారణాలు ఏమిటి అని అంటే, వాస్తు అన్నది శాస్త్రమే కానీ విజ్ఞాన శాస్త్రం కాదు. ఆ శాస్త్రాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఈ భూమి నలుచదరంగా ఉంది అని అనుకున్నారు. ద ఎర్త్ ఈస్ ఫ్లాట్ అని అనుకున్నారు. ఫ్లాట్ ఎర్త్కి 4 దిక్కులు చూసుకున్నారు వాళ్ళు. 4 దిక్కులు చూసుకున్నాక దానికి 4 మూలలు పెట్టారు. అవే అష్టదిక్పాలకులు అని చెప్పారు. అంతే, వాస్తు అంటే అదే. మీరు స్క్వేర్ బదులు సర్కిల్ గీస్తే 360 దిక్కులు వస్తాయి. 360 డిగ్రీలు ఉన్నాయి. ఆ డిగ్రీని ఇంకా డివైడ్ చేస్తే ఇంకా చాలా వస్తాయి మనకి. అట్లాగే మనం వాస్తు గురించి మాట్లాడుతూ, అది మీరు ఇప్పుడైతే వాస్తుని తిరస్కరిస్తూ మాట్లాడినా కూడా, మీరు ఇంతకుముందు మీ అడ్మిషన్లో సవితానంద్ గారు మీరు అది మంచి గాలి ప్రసరణకి వాటి కోసం కట్టుకున్నారు అని ఒక సజెషన్ ఇచ్చారు. నిజానికి అది కూడా దగ్గరగా చూస్తే మనకి కరెక్ట్ అని అనిపించింది. మనం ఎవరైనా సరే 365 రోజుల పాటు కిటికీ నుండి సూర్యుడు ఎటువైపు నుంచి ఉదయిస్తున్నాడు అని కిటికీ మీద మీరు గీతలు గీస్తూ ఉంటే 365 రోజులు సూర్యోదయం ఆ గీత మీద నుండి జరగదు, అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే సూర్యోదయం అన్నది ఎగ్జాక్ట్ 1 పాయింట్ కాదు, ఇన్ ద జనరల్ డైరెక్షన్ జరుగుతుంది అని మనకు అర్థమవుతాం. అసలు దిక్కులు అన్నవి ఎలా వచ్చాయి? దిక్కులు అన్నవి మన సౌలభ్యం కోసం మనం పెట్టుకున్నవి. దిక్కులు అన్నవి ఈ భూమిని వదిలితే ఎక్కడా లేవు. రోదసీలో పైన కింద అన్నవి కూడా లేవు. దిక్కులు మర్చిపోండి. ఒకసారి అంతరిక్షంలోకి వెళ్తే అప్ అండ్ డౌన్ అన్న పదాలకు అసలు అర్థం ఉంది. అసలు అయినా తిరుగుతున్న గోళానికి దిక్కులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించాలి. అది తెలియని వాళ్ళు, భూమి నలుచదరంగా ఉంది, బల్లపరుపుగా ఉంది అనుకున్న వాళ్ళు దిక్కులని మూలాలని తీసుకొచ్చి దాని చుట్టూ ఆరోగ్యాన్ని ప్రతిపాదించిన విషయం ఇవాళ మనందరికీ తెలుసు. ఒకసారి జాగ్రత్తగా చూస్తే మనం మళ్ళీ కూడా కుల వ్యవస్థలోకే వస్తున్నాము. ఒకసారి చూడండి, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవ్వంగానే గబగబా 4 గోడలు పడేసి 3 గోడలు కట్టారు. చేసిన 2 ఏళ్లకి ఆయన పదవి పోవటము, ఆ తర్వాత చనిపోవటం అన్నీ జరిగినాయి. ఆయన స్థానంలో వచ్చిన ఇంకొక ఆయన మళ్ళీ ఇంకొక ఇల్లు, మళ్ళీ ఇంకొక బిల్డింగ్ పడేయటం చేయటము ప్రభుత్వం డబ్బులతో చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా తనకు వచ్చిన ఇల్లుని పడేయటం కట్టడం జరుగుతాం. నిజంగా వాస్తు అనేది శాస్త్రం అయితే, నిజంగా వాస్తు అనేది విజ్ఞాన శాస్త్రం అయితే ప్రతి ముఖ్యమంత్రికి కొత్త రకం ఇల్లు ఎందుకు కావాల్సి వస్తుంది? ప్రతి ఒక్క ముఖ్యమంత్రి రాగానే బాత్రూమ్ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ ఇట్లా మార్చుకోవడం ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకనంటే వీళ్ళందరికీ కూడా వాస్తు కులం మీద ఉన్నది అని తెలియదు కాబట్టి. వారి కులాలు మారుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇళ్ళ వాస్తులు మారుస్తున్నారు. వాస్తు శాస్త్రం మీద బతుకుతున్న మోసకారు. ఒకసారి చూడండి, తెల్లని భూమి ఉత్తమం అంట, ఎర్రని భూమి మధ్యమం అంట, పసుపు రంగు భూమి అధమం అంట, నల్ల రంగు భూమి అత్యంత అధమాధమం అంట. నల్ల రంగు భూమి అంటే రేగడి విత్తులు ఉండే మంచి నేల, బాగా పంటలు పండే నేల, అది అధమాధమం. తెల్లని భూమి ఉత్తమం అంట. ఉత్తమమైన తెల్లని భూమి బ్రాహ్మణులకి చెందుతుందంట. ఎర్రని భూమి మధ్యమం కాబట్టి క్షత్రియులకు వెళ్తుందంట. పసుపు రంగులో ఉన్న భూమి అధమము కాబట్టి అది శైవులకి, వైశ్యులకు వెళ్తుంది. నల్ల రంగు భూమి అధమాధమం కాబట్టి అది శూద్రులకు వెళ్తుందంట. ఇది వాస్తుశాస్త్రం చెప్తూ ఉన్న విషయం. మాట్లాడితే ఇదొక సైన్సు, అప్పుడప్పుడు పాత ఇంజనీర్లు చేసింది అని మనం అనుకోవాల్సిన అవసరం లేనే లేదు. వాస్తు ప్రకారం వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో విషయాలు. మళ్ళీ
ఉత్తమంగా ఉన్న తెల్ల భూమి తీయగా ఉంటుంది, మధ్యమంగా ఉన్న ఎర్రని భూమి కారంగా ఉంటుంది, పసుపు రంగులో ఉన్న అధమంగా ఉన్న భూమి పుల్లగా ఉంటుంది, నల్ల రంగులో ఉన్న అధమాధమమైన భూమి చేదుగా ఉంటుంది. అరే ఇల్లు కట్టుకోరా అంటే మట్టి తిని దాని రుచి చూసుకుంటున్నారు ఏంటండి? వీళ్ళు పుల్లగా ఉన్న భూమి ఏంటండి, చేదుగా ఉన్న భూమి ఏంటండి, తీయగా ఉన్న భూమి ఏంటండి? అది కులాలకి లింక్ ఏంటండి? వాస్తు గురించి మాట్లాడటము ఇంజనీరింగ్ గురించి కాదు. వాస్తు గురించి మాట్లాడటము కులం ఆధారంగా, కుల వ్యవస్థకి ఎక్స్టెన్షన్గా. ఎలా అయితే జ్యోతిష్యమో అలాగే వాస్తు కూడా. లెట్ us accept, let us be smart enough to understand what it means. వాస్తుకి దిక్కులు కావాలి, మూలాలు కావాలి, ఎత్తు పల్లాలు కావాలి. ఇంతేనండి సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో సివిల్ ఇంజనీర్లు ఉంటే ఒకసారి చేయొద్దండి. సార్ మీకు ఇంతేనండి చెప్పింది, ఒక బిల్డింగ్ బాగా ఉండాలి అని అంటే ఈ చాలండి, ఎత్తు దిగుడు ఇది ఉంటే చాలండి. ఎటువైపు నీరు సోర్స్ ఉంటే దాని కారణంగా అదృష్టం వస్తుంది. అరే సివిల్ ఇంజనీరింగ్లో అదృష్టం లేదు కానీ దీంట్లో అదృష్టం ఉండాలి. పడమర వైపు వెస్టర్న్ సోర్స్ ఆఫ్ వాటర్ ఉంటే, when the source of water is west, then it brings disaster. భారతదేశంలో మనకి వెస్టర్న్ సైడ్ ఏమి ఉన్నది అని అంటే సముద్రం ఉన్నది. భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ కమర్షియల్ సిటీ ఏది అని అంటే బాంబే. దానికి వెస్ట్నే ఉంది వాటర్, కానీ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, అట్లీస్ట్ బెటర్ దాన్ ది రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఉత్తరంలో వాటర్ సోర్స్ ఉంటే దట్ ఈస్ ద రీజన్ ఫర్ అవర్ బ్యాక్వర్డ్నెస్ అంట. భారతదేశానికి ఉత్తరంలో వాటర్ సోర్స్ హిమాలయాలు కాబట్టి. అయితే ఏం చేద్దాం, చైనాకి ఇచ్చేద్దాం. అయినా వాటర్ సోర్స్ నార్త్లో ఉంటే దాని కారణంగా దేశం అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటే, అవి లేకపోతే అసలు వానన్నా పడుతుందా ఈ దేశంలో? నీళ్ళన్నా వస్తాయా? మీరు పవిత్రంగా చెప్పుకుంటున్న గంగా నదికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బ్రహ్మపుత్రకి ఎక్కడి నుంచి వస్తాయి? హిమాలయాలు లేకపోతే. అంతేకాదు, ఉత్తరంలో వాటర్ సోర్స్ ఉంటే బ్యాడ్, కానీ దక్షిణంలో వాటర్ సోర్స్ ఉంటే చాలా మంచిది అని చెప్తున్నాం. సరే, భారతదేశానికి ఉత్తరంలో వాటర్ సోర్స్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. భారతదేశం చాలా పువర్గా ఉంది. మరి చైనాకి సౌత్లే కదండి ఉన్నది హిమాలయాలు. టిబెట్కి కూడా సౌతే కదండి. మరి టిబెట్ ఎంత అద్భుతంగా జపాన్ లాగా ఉండాలిగా సౌత్లో ఉంటే? లేదే. సౌత్లో వాటర్ సోర్స్ ఉన్నా కాలేదే. మళ్ళీ ఈస్టర్న్ సోర్స్ చాలా మంచిది అని చెప్తున్నాను. ఎందుకంటే అక్కడి నుంచి సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి చాలా గొప్పది అని చెప్తున్నాను. అయితే ఒడిశాకి ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు, మహారాష్ట్రకి లాస్ట్ కదండి. ఒడిశా చాలా బాగా అద్భుతంగా ఉండాలి. పంజాబ్ కన్నా బీహార్ ఇంకా గొప్పగా ఉండాలి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఈస్టర్న్ మోస్ట్ కంట్రీలు చూసుకుంటే జపాన్ ఇంకా చాలా గొప్పగా ఉండాలి. అక్కడే సూర్యోదయం ఫస్ట్ అవుతుంది. మరి దాంట్లో కదండి ఆటం బాంబ్ పడింది. ఎట్లా? హౌ డస్ ఇట్ మేక్ సెన్స్? ఇట్స్ స్టూపిడ్ క్లెయిమ్స్ దట్ ఆర్ మేడ్. ఇట్ ఈస్ స్టూపిడ్ క్లెయిమ్స్ ఆఫ్ వాస్తు దట్ ఆర్ మేడ్, that are sustained by NRI Hindu Indians in the US. It is terrible. It is stupid. $50,000 ప్రీమియం కడుతున్నారంట తెలివైన వాళ్ళు. వీళ్ళకి వీసాలు ఎందుకు ఇచ్చారండి? ఎట్లా వచ్చినాయండి ఈ దేశంలో? ఈస్ట్ ఫేసింగో నార్త్ ఫేసింగో అది బొంద ఫేసింగో దానికి $50,000 ఎక్స్ట్రా కడుతున్నారండి. వీళ్ళకి వీసా ఎట్లా ఇచ్చారండి? వీళ్ళు ఎట్లా చదువుకున్నారండి? వీళ్ళు ఎట్లా పరీక్షలు పాస్ అయ్యారు? వాట్ ఎ టెరబుల్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్, డిస్ట్రాయింగ్ దెమ్సెల్వ్స్, దేర్ ఓన్ వెల్ఫేర్ ఇన్ దిస్ స్టూపిడిటీ. ఇప్పుడు అసలు గుండ్రంగా ఉన్న గోళానికి దిక్కులు ఎట్లా ఉంటాయి అన్నది మొదటి ప్రశ్న. రెండోది, మీరు శుభమా తూర్పు నుండి అంటే ఈ సైడ్ నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మీ ఇల్లు ఇటు సైడ్గా ఉండేటట్టుగా కట్టుకున్నారండి. కానీ భూమి అక్కడ ఉండదే. ఈ భూమి తిరుగుతుంది కదా.
ఈ భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే గంటకి 1700 కిలోమీటర్ల స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతుంది. గంటకి 1,00,000 కిలోమీటర్ల స్పీడ్తో సూర్యుడి చుట్టూ తిరుగుతాం. మీరు ఇంత కష్టపడి చదువు రాని ఒక వాస్తు పండితులను తీసుకొచ్చి వాడితో మీరు రాయించుకుని ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు ఇల్లు కడితే, మీరు అంత కష్టపడితే 6 గంటల్లో అది తిరిగిందిగా, ఇంకో 6 గంటల్లో ఆపోజిట్ సైడ్కి వెళ్ళిందిగా మీ ఇల్లు. దీనికి $50,000 మళ్ళీ 75,000. అంటే ఇంగిత జ్ఞానం ఎంత కోల్పోతున్నామంటే మనం మన వెల్ఫేర్కి అగేన్స్ట్గా, యాంటీ అవర్ సెల్స్, మన నమ్మకాల కారణంగా వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ వెల్త్, హార్డ్ ఎర్న్డ్ వెల్త్ అండ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మళ్ళీ ఒక రకంగా ఒక డైరెక్షన్లో నది నీరు పారితే అప్పుడు అదృష్టం, లేకపోతే అదృష్టం ఉండదు అని అంటారు. మహారాష్ట్రలో, గుజరాత్లో వాస్తుకు వ్యతిరేకంగానే నదులు పారుతున్నాయి. ఉన్న రాష్ట్రాల్లో అవి బాగా ఉన్నాయి. ఆ దేశంలో అయినా ఇంత బాగా ఉన్నదండి అమెరికా, ఇక్కడ వాస్తు లేదు. మిసిసిపి ఎటుపోతుందో, హడ్సన్ రివర్ ఎటుపోతుందో ఎవడు ఆలోచించడండి. ఇక్కడికి తీసుకొచ్చారండి వాస్తు. అసలు ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్. ఆగ్నేయం దిశగా నీకేదో ఉండాలి అని బాగానే ఉంది. నీ పక్కింటోడికి అది నైరుతి అయిందిగా, మరి వాడెట్లా కట్టాలి? ఒక దుకాణం ఉంది, కమర్షియల్ స్ట్రీట్, ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్ కావా? మరి వాడికి ఉద్యోగం లేదా, వాడికి బిజినెస్ లేదా? సో పీపుల్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ ఇగ్నరెన్స్ అండ్ అవర్ ఫియర్. ఇవన్నీ చేయకపోతే నాకేదో నష్టం జరుగుతుంది అని భయపడుతూ చేయటం. కానీ చూడండి, వీళ్ళు ఇంత చెప్పి వాస్తు ప్రకారం కడితే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది, అది ఇంజనీరింగ్ సైన్స్ అని చెప్తున్నారు కదా. భారతదేశంలో వాస్తు ప్రకారం కట్టి 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బిల్డింగ్ పేరు చెప్పండి. ఒకటే, ఎక్కువ వద్దు. గత 2000 సంవత్సరాల నుండి వాస్తు ప్రకారం, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది కదా వాస్తుతో కట్టి, గత 2000 సంవత్సరాల్లో చెక్కు చెదరకుండా ఉన్న ఒక బిల్డింగ్ పేరు చెప్పండి. లేదు. కుతుబ్ మినార్ 2000 సంవత్సరాలు ఎక్కడ సార్? అది వాస్తుతో ఎక్కడ కట్టారండి? వాస్తు ప్రకారము కట్టిన. Where is that pillar? But let us take up what he has said. కుతుబ్ మినార్ ముందు అక్కడ ఇంకోటి ఉండేది, మరి ఏదది? వాస్తు ప్రకారమే కట్టారుగా, ఎందుకు మాయమైపోయింది? అది నా ప్రశ్న. అట్లాగే వాస్తు ప్రకారం ఇన్ని గుళ్ళు గోపురాలు కడుతూ ఉంటే, వాడి పేరు మర్చిపోయాను నేను సడన్ గా, సోమనాథ్ దేవాలయం 17 సార్లు వాడు దండయాత్ర చేశాడు. గజనీగాడు వాడు 17 సార్లు ఎట్లా వచ్చాడు? వాస్తు ప్రకారం చక్కగా కడితే ఆ గొడ్డుని పడేసి 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 ఎట్లా చేశాడు అంటే, there is no solid evidence to say vastu is even an engineering architectural contribution for healthy living. గ్రీకు నగరాలు దొరుకుతా ఉన్నాయి, ఈజిప్ట్ నగరాలు దొరుకుతా ఉన్నాయి, పిరమిడ్లు 5000 ఏళ్ళ నుంచి ఉన్నాయి వాస్తుతో సంబంధం లేకుండా. సౌత్ ఫేసింగ్ వద్దంటారండి. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇల్లు వైట్ హౌస్ అండి. అది ఏ ఫేసింగ్ ఒకసారి చూసిరండి. వాడేమీ చూసుకుని కట్టలేదే, తూర్పనో పడమరనో దక్షిణమనో పైననో కిందనో. వాళ్ళు దేవర్ బిల్డింగ్ ఇట్ ఆన్ రియల్ ప్రిన్సిపల్స్ of architecture, not this nonsense. ఇకపోతే భోజరాజు గారి సంగతి చాలా మంది వినే ఉంటారు. he was a king but he was a prolific writer. భారతదేశంలో 80 పుస్తకాలు రాసిన ఏకైక రాజుగారు భోజరాజు. భోజరాజు గారు చెప్పారు ఆయన రాసిన పుస్తకంలో, సమరాంగణ సూత్రధార పుస్తకంలో, మినిమిడి జ్ఞానంతో గృహ నిర్మాణం చేపట్టే వాస్తు శిల్పులకు మరణశిక్ష విధించాలి అని. మనము మరణశిక్ష వద్దు కానీ
వీళ్ళందరికీ కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద తీసుకొస్తే వాళ్ళు ఇచ్చిన అడ్వైజ్ 5,000, 1,00,000, 10 లక్షలు ఛార్జ్ చేస్తూ ఆర్కిటెక్ట్ లాగా ఛార్జ్ చేస్తున్న వీళ్ళు అట్లీస్ట్ దే బికమ్ అకౌంటబుల్. చెప్తున్నారు, మీ ఇల్లు ఉండకూడని చోట పల్లంగా ఉంటేనో, ఉండకూడని చోట మెరకు ఉంటేనో పుత్ర నష్టం జరుగుతుంది, వ్యాపార నష్టం జరుగుతుంది, భార్య చనిపోతుంది అని భయపెడుతూ ఉన్నారు. No civil engineering science will ever tell you that is what will happen. తలుపులు కిటికీలు సరిగ్గా లేకపోతే గాలి ఆడదని చెప్తారు, అంతేగాని నీ కూతురు చచ్చిపోతుంది అని చెప్పు, నీ కొడుకు చచ్చిపోతాడని చెప్పు, ఇంట్లో ఉన్న అందరికీ నష్టం అని చెప్తారు. అది సైన్సే కనుక అయితే అది అందరికీ వర్తించాలి, కులం ప్రకారం వర్తించదు. నా చిరకాల మిత్రుడు శ్రీనాథ్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఈజ్ ఎ ఫార్మసిస్ట్. మందులు కావాలంటే నేను బ్రాహ్మణుడిని, నాకు ఈ మంది, నేను అంటరాని కులం వాడిని, నాకు ఈ మంది అని అడిగినప్పుడు అది సైన్స్ అయినప్పుడు ఇది సైన్స్ అవుతుంది. ఇఫ్ యువర్ ప్రెస్క్రిప్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ కాస్ట్, ఇట్ కెనాట్ బి సైంటిఫిక్. అండ్ ద ప్రెస్క్రిప్షన్ ఫర్ యువర్ హౌస్, తీయటి భూమి ఒకడికి, పుల్లటి భూమి ఒకడికి, చేదుగా ఉన్న భూమి ఒకడికి, మెరక ఉన్నది ఒకడికి, పల్లంలో ఉన్నది ఇంకో కులానికి, అన్నిటికంటే అధమాధమం దళితులకి, ఇవన్నీ చెబుతున్నది సైన్స్ ఎలా అవుతుంది? ఇది సైన్స్ కాదు, ఇది కులతత్వం, ఇది అమానుషం, ఇది ఇగ్నోరెన్స్. అంతకు మించి వాస్తులో ఇంకా ఏమీ లేదని మనం 10 సార్లు చెప్పుకోని అవసరం లేదు. మొదటి విషయం అండి, పంచభూతాలు అన్నవి లేవు, ఉంటే భూతాలు కనీసం 100 ఉన్నాయి. 2, భూమి ఫ్లాట్గా లేదు, గుండ్రంగా ఉంది. 3, దిక్కులు అన్నవి మన సౌలభ్యం కోసం ఏర్పరచుకున్నవి, జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. భూమిని దాటేసి వెళ్ళిపోతే మనకి కుడి ఎడమ ముందు వెనక అన్న సౌలభ్యానికి మాట్లాడుకోవాలి, కానీ పైన కింద అన్న డిస్టింక్షన్ కూడా రోదసీలో అంతరిక్షంలో ఉండదు. బోర్లా కానీ వెల్లికిలా కానీ వాస్తు పురుషుడు అనేవాడు ఎక్కడా లేడు. అట్లాగే ఎనర్జీలు అన్నవి ఉండవు, ఇటువంటి ఎనర్జీలు. దేర్ ఇస్ నో యూనివర్సల్ కాన్షియస్నెస్. దేవుడు లేడు కానీ కాన్షియస్నెస్ ఉంది అనటము, శరీరం లేదు కానీ ఆత్మ ఉన్నది అన్నట్టుగానే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నిజంగా వాస్తు కనుక నిజమైతే, నిజంగా వాస్తు మనకి ఆరోగ్యం బాగా ఇచ్చి ఉంటే, ఈ వాస్తు గురించి చెప్పిన వాళ్ళ బిల్డింగులన్నా ఇప్పటిదాకా ఉండుండేవి. వాస్తు ప్రకారం బిల్డింగులు కడుతూ బిజినెస్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అయిన ఒక ఆయన బిల్డింగే అమీర్పేటలో కూలిపోవడం జరిగింది, ఆక్యుపేషన్ కాకుండా. వాస్తు ప్రకారం ఇల్లు కడుతున్న వాళ్ళ ఇళ్లలో కూడా క్యాన్సర్లు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి. They are not different from general statistics of health in society. Vastu is stupid, it's nonsense, it has nothing to do with reality. భారతదేశం వాస్తు బాలేదు అన్న పిచ్చోడికిను, నా బిజినెస్ బాగా నడవట్లేదు ఎందుకంటే నైరుతిలో ఇది ఉంది ఇక్కడ అది ఉంది అని చెప్పేవాడికి ఏమాత్రం తేడా లేదు. ఈ ప్రకృతి కొన్ని నియమాల ప్రకారం నడుస్తూ ఉంది. ఆ నియమాలు ఏంటో తెలుసుకుంటే వాటి ఆధారంగా మనం మన ఇళ్ళని నిర్మించుకోగలిగితే గుడ్ క్రాస్ వెంటిలేషన్, గుడ్ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ అన్నది అవకాశం ఉంటుంది. దొరికిన ప్రతి వాస్తు శాస్త్రజ్ఞుడిని పిలిచి నా ఇల్లు బాగా ఉందా, నా కడుపు నొప్పి వస్తుందంటే వాడు నీ ఇంటికి రోడ్డు సోల్ ఉంది, నువ్వు ఇది పడేసేయి, అది చేసేసేయి, బాత్రూమ్ పక్కన పెట్టు, సోర్స్ ఆఫ్ వాటర్ ఇక్కడ పెట్టు, ఇవన్నీ చెప్పటం వల్ల మనమే నష్టపోతూ ఉంటాం. నేను ఒకప్పుడు హైదరాబాద్లో 8వ అంతస్తులో అపార్ట్మెంట్లు లేనప్పుడు నేను 8వ అంతస్తులో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నానండి. దాంట్లో బెస్ట్ వ్యూ కిచెన్కి ఉన్నది కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టుకుని ఆల్రెడీ కట్టిన కిచెన్ని అక్కడి నుంచి తీసేసి బెడ్రూమ్, ఏ వ్యూ లేని బెడ్రూమ్ స్పేస్లోకి
ఆ కిచెన్ ఉన్న ఏరియాలో బెడ్రూమ్ మార్చుకుని ఖర్చు పెట్టుకుని చేశాము. చేసినాక నేను యూకేలో ఉంటూ ఉన్నా కాబట్టి అది అద్దెకిద్దామని అంటే వచ్చిన ప్రతి ఒక్కడు ఇది వాస్తు ప్రకారం ఉందా, మాకు వాస్తు ప్రకారం అయితేనే కావాలి అంటే, నేనైతే వాళ్ళని కలిసినప్పుడు వాస్తు పిచ్చి వాళ్ళకి మేము ఇవ్వమండి ఇల్లు అని నేను చెప్పడం కూడా జరిగింది, అద్దెకి ఇవ్వను. మా నాన్నగారు నాకంటే జెంటిల్ కాబట్టి రండి బియ్యం తీసుకురండి, ఇక్కడ వెలిగిద్దాము స్టవ్, ఉడకకపోతే మేము కిచెన్ మారుస్తాంలేండి అని చెప్పారు. ఉడకదా, అగ్ని ఇక్కడ ఉండకూడదు అని అంటున్నారు. నా దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంది, మా ఇంట్లో అసలు అగ్ని లేదే, నేను ఇండక్షన్ స్టవ్ మీద వంట చేస్తున్నాను, మైక్రోవేవ్ లో చేస్తున్నాను. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో ఫైర్ దేర్. వాటర్ సోర్స్ ఇక్కడి నుంచే ఉండాలి అంటున్నావు. నేను అపార్ట్మెంట్ లో ఉన్నా, నా నెత్తి మీద ఉంది వాటర్ సోర్స్, నేనేం చేసేది ఇప్పుడు? వాస్తు కంప్లైంట్ అని చెప్తున్నాడు. ఎట్లా వాస్తు కంప్లైంట్ when the source of water is on top of your head and that's not the sky? It is just an overhead tank or a septic tank or somebody's toilet. That is the water source on top of your head. The only misfortune it will bring to you is when it leaks. Otherwise there is nothing. There is no problem. ఒక దేశాన్ని ఇంత పిచ్చి పట్టేటట్టుగా చేయగలుగుతున్నారు అని అంటే, it tells you the power and the grip that superstition has on our minds. And why is that possible? It is possible because ignorance is linked with spirituality, with notions and ideas and vocabulary of consciousness and energy. A infinite consciousness అని అన్నారు, దేవుడు లేకపోయినా ఆ శక్తి ఉంటుంది, అదే చేస్తున్నాను అన్నారు. అసలు పక్షులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి ఏదో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ లాంటి శక్తి ఉంది, ఆ శక్తి అక్కడి నుంచి వచ్చిందని అంటున్నారు. గ్రావిటీను, నార్త్ పోలు, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, వీటన్నిటిని ఇగ్నోర్ చేసి ఏదైతే అంటున్నారో ఆ కారణంగానే మనకి వీ హ్యావ్ ఎ మ్యాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ ది యూనివర్స్. అక్కడెక్కడో శుక్రుడు ఉన్నాడు, ఇక్కడెక్కడో శని ఉన్నాడు, వాడు శూద్రుడు, వాడు నా మీదకి ఏదో ఒక ఉపద్రవాన్ని తీసుకొస్తున్నాడు కాబట్టి వాడి మీదకి నేను నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎవరికి అర్థం కాని సంస్కృతంలో మంత్రం చదివి, ఆ మంత్రం ఇక్కడి నుంచి 62 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం దాకా వెళ్ళి ఆ శనిగ్రహం నుంచి నా మీదకు వస్తున్న నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ని ఆపుతుందా? అరే నువ్వు పెద్దగా మాట్లాడితే నేను వినపడతలేదని సెల్ ఫోన్ కొనుక్కుంటువే, నువ్వు శుక్రుడితోనూ సూర్యుడితోనూ ఎట్లా మాట్లాడతావు ఇక్కడి నుంచి సంస్కృతంలో? అయినా ఆ మంత్రాలు చదివి దైనందిక జీవితంలో వాడుకుంటున్న మామూలు వస్తువులకి సంస్కృతంలో పదాలు పెట్టి, చెంబుని తీసుకొచ్చి దాన్ని కమండలం అని పేరు పెట్టి, గడ్డి పరకం తీసుకొచ్చి దానికి దర్భ అని పేరు పెట్టి, నీళ్ళని తీసుకొచ్చి దానికి జలం అని పెట్టి, ఎవరికి మదర్ టంగ్ కాని ఒక భాషలో, అందరూ మర్చిపోయిన ఒక భాషలో అర్థం లేని మాటలు చదివి, దీనివల్ల నేను ఇక్కడ నుండి ఆ సూర్యుడిని, ఆ శుక్రుడిని, ఆ శని గ్రహాన్ని నేను శాసిస్తున్నాను అని ఆలోచించడం పిచ్చినా తెలివినా ఒకసారి ఆలోచించు. దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియా. మ్యాజికల్ కన్సెప్షన్ ఆఫ్ ద వరల్డ్. ఒక మంత్రం ద్వారా, లేదు నేను చేస్తున్న ఒక రిచువల్ ద్వారా ఈ విశ్వంలో క్రమాన్ని నేను మార్చగలను. తమాషా ఏంటంటేనండి, జ్యోతిష్యం లేకుండా వాస్తు లేదు కదా, కానీ జ్యోతిష్యం వాస్తు ఎలా కలిసి ఉంటాయండి? జ్యోతిష్యం ఏం చెప్తుంది? ఇదంతా ఏదో ఒక గ్రహం వచ్చి తీసుకొస్తున్న ఇన్ఫ్లుయెన్స్ అని జ్యోతిష్యం చెప్తుంది. నిజానికి లెక్కలు వచ్చిన ఎవడైనా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కడు లెక్కలేస్తే మనకు తెలిసేది ఏంటంటే, ఆ గ్రహం నుండి మన మీదకి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ సింప్లీ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. నా పక్కన ఉన్న వ్యక్తులు కానీ, నా ముందున్న టేబుల్ కానీ, ఇక్కడున్న నా సెల్ ఫోన్ కానీ, నా శరీరం మీద ప్రసరించే గ్రావిటీ ఫోర్స్ కన్నా కూడా many times
weaker is the gravity that is affecting me from Saturn. ఎవడు సూత్రుడైన Saturn. వాడి నుండి నాకు వస్తున్న ఇన్ఫ్లుయెన్స్ is less than the influence of things around. And if there is any influence, it's the influence of gravity, that's all. And how does gravity decide your health? How does it decide everything about success in your life, marriage life, children, future, career and so on? ఇంకో తమాషా ఏంటంటేనండి, నవగ్రహాలని చెప్పారు కదా, ఏది చతురుడైన సూర్యుడు, వైశ్యుడైన చంద్రుడు, రాక్షసులైన రాహు కేతువులు, అట్లాగే శూద్రుడైన శనిగ్రహం, బ్రాహ్మణుడైన శుక్రగ్రహం, వీరన్నీ కలిసి ఒక టీమ్గా మనకున్నారు కదండి మన జీవితాన్ని శాసించడానికి. వీటన్నిటిలో కంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉండేది గ్రావిటీ వైజ్ ఏంటండి, భూమిది. వాళ్ళ 9 గ్రహాల్లో భూమి లేదండి. ఇది వాళ్ళ క్రికెట్ టీం. వాళ్ళు మనతో ఆడాలి, అది గెలుస్తున్నామని చెప్పుకోవాలి. దిస్ ఈజ్ బ్యాక్వర్డ్ and this is not where India was 2000 years ago. 2000 years ago India was more advanced in these things than India of today. We have to get back to that scientific possibilities that are waiting for India, to take it far above where we are, and that can be done only through a scientific understanding, not through these infinite consciousness, not through these loose, mythical, unclear notions of spirituality where we can't describe it, not through unproven, unexperienced, undemonstrated, undemonstrable ideas about Atma. అవునండి, ప్రతి మనిషికి ఆత్మ ఉండాలంటే 2 లక్షల సంవత్సరాల క్రితం ఒక తల్లి నుండి మనం పుట్టామండి. తర్వాత కొన్ని సంవత్సరాల్లో వాళ్ళు 10,000 మంది అయ్యారండి. వాళ్ళే మల్టిప్లై అవుతూ 750 కోట్ల మంది అయ్యామండి మనం. ఈ కొత్త ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడి నుంచో రావాలిగా. మనం చచ్చిపోయాక ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? ఎక్కడికో వెళ్తుంది. సరే, పునర్జన్మ జరుగుతుంది. అది చచ్చినోడల్లా మళ్ళీ పుడుతుంటే మరి మనకి స్వర్గం దేనికండి, నరకం దేనికండి? ఇక్కడిక్కడే ఉంటాంగా, మనం అక్కడికి వెళ్ళంగా. అక్కడ అది కావాలి, ఇక్కడ ఇది కావాలి, చచ్చినోడు మళ్ళీ పుట్టాలి, దీనికి ఒక సిద్ధాంతం కావాలి, మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని నడిపించడానికి ఒక కుల వ్యవస్థ కావాలి, అదంతా సైంటిఫిక్ అని చెప్పడానికి కొత్త పదాలు కావాలి. ఒకటి చూడండి, దీంతో ముగిస్తాను నేను. ఒకటి చూడండి, సైన్స్ ఒక విషయం చెప్పేదాకా మతం నాకు అది తెలుసు అని ఎప్పుడు చెప్పదు. సైన్స్ ఒకసారి చెప్పంగానే నాకు ఉంది, నా దగ్గర ఉంది, ఇదిగో నా పుస్తకంలో చూడు, ఈ పదానికి 30 నిర్వచనాలు ఉన్నాయి, 29వ నిర్వచనం ఇదే అని అప్పుడు చెప్తాను. ముందు చెప్పచ్చు కాదు. 10,000 మంది సైంటిస్టులు టైం వేస్ట్ కాకుండా ఉండేది. అమ్మా అట్లా కాదు. ఎందుకంటే నిజాయితీ లోపించి, తెలివి లేకుండా, అన్యాయంగా నమ్మే వాళ్ళని మోసం చేయటానికి ఉన్న ఒక జాతి చేస్తున్న క్రమం, ప్రక్రియ ఇది. దానికి బాధితులు, ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ షాక్డ్ అండి. $50,000, $75,000 ఎక్స్ట్రానా? ఎందుకు? నువ్వు స్కూల్ సరిగ్గా చదవలేదన్నా. నీకు సైన్స్ టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు నువ్వు బుక్ క్రికెట్ ఆడుకున్న కారణంగా నువ్వు $75,000 నువ్వు ఫైన్ కడుతున్నావు. భూమి గుండ్రంగా ఉందని తెలియదురా హౌలే. అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందో నీకు తెలీదు. అది నిజంగా ఉదయించట్లేదు, తిరుగుతుందని నీకు అర్థం కాలేదు. అది ఈ స్పీడ్లో తిరుగుతుందని నీకు తెలీదా? మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.